మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 16వ తారీఖు ఆగస్టు నెల 2025 నుండి 31వ తారీఖు ఆగస్టు నెల 2025 వరకు ఈ 16 రోజులు అంటే దీని పక్ష ఫలితాలు అంటారు. పక్ష ఫలితం అంటే పక్షం అంటే 15 అని భాగం అర్థము. ఎందుకంటే 30లో సగం కాబట్టి కొన్ని నెలలకు 31 వస్తాయి కాబట్టి 16 చెప్పుకున్నప్పటికీ కూడా దాన్ని పక్షఫలితమే అంటారు. ఇప్పుడు ఈ ఆగస్టు నెలలోను జూలై నెలలోనూ కూడా నెలకి 31, ఇంకా మిగతా వేరే ఉన్నాయి. కానీ వరుసగా 2 నెలల్లో 31 రోజులు వచ్చేటటువంటివి జూలై ఆగస్టు 2 నెలలు. పోయిన నెలలో కూడా అట్లే వచ్చింది, ఈ నెలలో కూడా 30, ఎప్పుడు కూడా అలాగే వస్తుందండి అది. అందుచేత ఇప్పుడు ఈ 16 రోజులు దాన్ని పక్ష ఫలితాలను మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పక్ష ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి 16వ తారీఖు 8వ నెల 2025 నుండి 31వ తారీఖు ఆగస్టు నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కుంభరాశి వారికి జన్మంలోనే రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని కూడా జన్మంలో ఉన్నట్టుగానే మనం పరిగణలో తీసుకుంటున్నాం వక్రగతి చేత. అందుచేత జన్మంలోనే శని రాహు 2 గ్రహాలు ఉన్నట్టుగా మనం భావించాలి. ఇక్కడ జన్మంలో ఉండడం కారణంగా ముఖ్యంగా ఆరోగ్య విషయంలోనూ మన ఆలోచన ధోరణిలోనూ మన ప్రవర్తనలోనూ అనేక మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మీరు గట్టిగా కూర్చొని ఆలోచించుకుంటే మీకు నేటిన ఆలోచన ఎటుపోతున్నాయి అని చెప్పి మీకు మీరే ప్రశ్నించుకోవాలి. కొన్ని గాయాలు తగిలే అవకాశం ఉంటుంది, అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది, ప్రవర్తనలో కూడా తేడాలు ఉంటూ ఉంటాయి. ఇంతకుముందు మీరు ఒక విద్యార్థి దశలోనో లేకపోతే అవివాహితుడిగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో తిరిగినటువంటి తిరుగుళ్ళు జ్ఞాపకం వచ్చి ఏంటో ఈ భావనని అప్పుడు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుని అటువైపు ఒక్కసారి చూద్దామా అనేటటువంటి దుర్మార్గపు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీరు దాన్ని కట్టి ఓ పక్కన పెట్టేసేయండి. అలా ఆలోచన రానివ్వకండి. అష్టో భరించండి, అంతేగాని అటువైపు కాళ్ళు పెట్టితే మాత్రం మళ్ళీ జీవితం నాశనం అయిపోతుంది. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే 5వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. అలాగే శుక్రుని యొక్క సంచారం కూడా 20వ తారీఖు వరకు అంటే 5 రోజుల వరకు అక్కడ జరుగుతుంది. తదుపరి శుక్రుని యొక్క సంచారము మిగతా రోజులన్నీ కూడా 6వ స్థానంలో జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ 5వ స్థానంలో గురు సంచారం కూడా చాలా అదృష్టంగా భావించాలి. వీళ్ళకు కూడా ముఖ్యంగా సంతానం విద్య మీద బాగా దృష్టి పెడతారు. ఆటలు అవి ఆడతారు, కానీ గాయాలు లేదా గొడవలు చెడు స్నేహాలు అవన్నీ చేయరు. వీడు నా పిల్లవాడు అని చెప్పుకొని గర్వించే తగ్గ స్థాయిలో గురువు యొక్క సంచార ప్రభావం ఉంటుందండి. మీ పిల్లల గురించి మీరే ఆనందపడేంత స్థితిలో గురువు యొక్క ప్రవర్తన వల్ల పిల్లల ప్రవర్తన అలా వస్తుంది. శుక్రుని యొక్క సంచారం అది కూడా చాలా శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి. ఇప్పుడు సేమ్ మనం చెప్పుకుంటున్నట్టుగానే ఈ పిల్లలు మన సంతానం యొక్క ప్రవర్తన ఆ విధమైనటువంటి సత్ప్రవర్తనతో కూడి ఉంటారు. స్నేహం మంచి స్నేహం చేస్తారు, మంచి మార్కులు తెచ్చుకుంటారు. అన్నిట్లోనూ వాడు ఆటల్లో పార్టిసిపేట్ చేశాడు అనుకోండి, ఎందుకంటే క్రీడలు కూడా ఒక భాగం కదా స్కూల్లో. కాబట్టి క్రీడల్లోకి వెళ్తే క్రీడల్లోనూ రాణిస్తాడు, చదువులో అంటే చదువులో రాణిస్తాడు. ఎందులో చేయబెట్టినా కూడా సంతానం రాణిస్తూ ఉంటారు. పిల్లల గురించి మనం అంతేకాకుండా శుక్రుడు కాబట్టి ఈ లలిత కళలకు సంబంధించి డ్యాన్స్ కానీ, సంగీతం కానీ, చిత్రలేఖనం కానీ, శిల్పం కానీ ఇత్యాది ఎన్నో ఉన్నాయి. వాటిలో ఆ పిల్లవాడికి ఎందులో అయితే ఆసక్తి ఉందో అందులో ఖచ్చితంగా ఆ పిల్లవాడు రాణించడానికి ఈ శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల రాణించగలుగుతారు. తదుపరి ఒక 5 రోజులు మాత్రం. తదుపరి 6వ స్థానంలో ప్రవేశించిన తర్వాత 6వ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వచాలదు. తద్వారా కొంచెం అనారోగ్యం చేయటము, అప్పు కావాలన్నా పుట్టకపోవటము, అప్పులుంటే తీర్చలేకపోవటము, మనకు అప్పు కావాల్సి వచ్చి ప్రయత్నం చేస్తే కూడా డబ్బు పుట్టనటువంటి ఎక్కడ అప్పు కూడా పుట్టనటువంటి పరిస్థితి శుక్రుని వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే 6వ స్థానంలో రవిగ్రహ సంచారం
ఆరవ స్థానంలో రవిగ్రహ సంచారం మంచి ఫలితాలన్నీ ఇస్తుందండి. ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడు, ప్రసాదిస్తాడు. రుణం కావాల్సిన మీరు ప్రయత్నిస్తున్నారు కదా, ఆ రుణం పుట్టేలా చేస్తాడు, అప్పు తీర్చేయగలుగుతారు. మీరు ఏదో మంచి కార్య నిమిత్తం ఇల్లు కొనుక్కోవడము, కారు కొనుక్కోవటము, పిల్లల్ని విద్య కోసం ఏదో దేనికోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది, ఆ రుణం పుడుతుంది, ఆ ధనం కూడా సద్వినియోగమై మీకు సర్వ విధాల శుభాలు కలిగేటట్టుగా ఇక్కడ మనకి రవి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. తదుపరి ఆయన 7వ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ 14 రోజులు ఉంటున్నారండి. ఆ 14 రోజులు మాత్రం 7వ స్థానంలో రవి యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలడు. భార్యాభర్తల మధ్యన భార్యకి అనారోగ్యం, లేకపోతే భార్యాభర్తల మధ్యన గొడవలు, అలాగే భాగస్వామ్యుల మధ్యన అందులో ఎవరికో అనారోగ్యం రావటము, లేకపోతే ఆయన భావాలు మీ భావాలు ఏకం కాకపోవటము లాంటి ఈ సన్నివేశాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారం 6వ స్థానంలోను 7వ స్థానంలోనూ జరుగుతోంది. 6వ స్థానంలో ఒక 28 రోజులు అంటే 28వ తారీఖు వరకు, అంటే ఒక 3 రోజులు మాత్రం మళ్ళీ 7వ స్థానంలో, అంటే 16లో 3 పోతే 13 రోజులు మాత్రం 6వ స్థానం. 2 స్థానాల్లోనూ కూడా బుధుడు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. అక్కడ 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది, డబ్బులకు లోటు ఉండదు, మీరు ఎవరికైనా రుణపడి తీర్చేయడానికి సహకరిస్తాడు, లేదా మీరు ప్రయత్నిస్తే డబ్బులు రావడానికి ప్రయత్నిస్తాడు. అలాగే 7వ స్థానంలో ఒక 3 రోజులు ఉన్నారు. ఆ 7వ స్థానంలో 3 రోజులు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు, అంటే మీ భార్యకి మీకు అన్యోన్యత పెరగటము, ఆవిడ ఏదో అడిగింది అడుగుతుంటారు, మరి సహజం. భార్య అన్నాక మిమ్మల్ని అడగకపోతే ఎవరిని అడుగుతారు? అదేదో మీరు కొనిచ్చారు, ఆవిడ అమితమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తారు. ఇట్లా మీకు భార్యాభర్తల మధ్యన అనుబంధాన్ని కూడా ఈ బుధుని యొక్క అనుగ్రహం చేత కలుగుతుంది. ఇకపోతే ఈ 7వ స్థానంలోనే కేతు గ్రహం యొక్క సంచారం జరుగుతుంది. ఈయన వంతు అప్పటి వరకు మన బుధుడు ఎన్నో చేస్తాడు మీకు మనం అనుకున్నాం కదండి. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ కేతు తద్భిన్నమైనటువంటి ఫలితాలు. ఈ ప్రయత్నం ఏం చేస్తాడు, ఆయన ఫలితం ఎవరు చేస్తారు, ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఈయన వల్ల 7వ స్థానంలో ఉండేవారు భార్యాభర్తల మధ్యన నేనేమో 20,000 తక్కువ కాకుండా కొనమన్నాను పట్టుచీర, మీరు 2,000 తెచ్చారని ఆవిడ మొహం మార్చుకుంటుంది. ఎట్లా? ఈ విధమైన భేదాభిప్రాయాలన్నీ ఈ కేతు వల్ల భార్యాభర్తల మధ్యన, అలాగే భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ కేతువు వల్ల. ఇకపోతే 8వ స్థానంలో కుచిగ్రహ సంచారం అనేది కూడా చాలా వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది. కొంతమందికి మనం చెప్పుకున్నాం కదండి, సుమారుగా ప్రపంచవ్యాప్తంగా మీరు తీసుకున్నట్టయితే 70 కోట్ల మందికి సంబంధించి వస్తుంది అప్రాక్సిమేట్గా, సుమారుగా. కాబట్టి అందులో కొంతమంది ప్రాణం పోవచ్చు, కొంతమంది డిస్మిస్ కావచ్చు, కొంతమంది సస్పెండ్ కావచ్చు, లేదా కొంతమంది పనిష్మెంట్ మీద ట్రాన్స్ఫర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కొంతమందికి హఠాత్తుగా ధన నష్టం జరగవచ్చు, కొంతమందికి పరాభవాలు అవమానాలు జరగవచ్చు. అప్పటి వరకు కూడా మీకు మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు శత్రువులుగా మారచ్చు. ఇట్లా ఏదైనా జరగడానికి అవకాశం ఉంది 8వ స్థానంలో కుజగ్రహ సంచారం వల్ల. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కుంభరాశి వారికి తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మనకి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఏ విషయాల్లో వాళ్ళు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు ఆ గ్రహాలు అని చెప్పి గమనించుకుని ఆ విషయాల్లో మీ వంతుగా మీరు తగినంత శ్రద్ధ తీసుకొని జాగ్రత్తలు తీసుకొని తదుపరి ఆ భగవంతుడికి ఆయన మీద భారం వేసి రోజు 2 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు ఎంతో మీ శక్తి మేరకు ప్రార్థించినట్టయితే ఈ చిన్న అవాంతరాలన్నీ కూడా చాలా సులభంగా దాటవచ్చు. అది పెద్ద ప్రళయం వచ్చి పడిపోయేదే లేదు. అయినా 15 రోజుల ఫలితాలండి ఇవి. ఎన్ని రోజులండి? మళ్ళీ టక్కని ఇలా కళ్ళు తెరిచి 3 రోజుల్లో అయిపోతుంది. 100 సంవత్సరాల జీవితంలో 15 రోజులు లెక్కే ఉంటుందండి. చేత మీరు భక్తి శ్రద్ధలతో భగవంతుని పూజించండి. శుభం భూయాత్.